మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే తాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వాడిన దొంగాట పెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే పూల చెట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే అందరూ రావడం గుండెకే సంబరం కళ్ళలో సంతసం పండగే కారణం ఊరు నిరా వేరు నిరా నీ కథకే మొదలు నిరా నవ్వుతూ ఉండరా నా కథే జాతరా సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే మన ఊరితో
సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీద వచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగుంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికి మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను వాడిపోద పాపం మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎట్ల బండిపై చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా సందళ్ళే
తుమ్మెదా ఓ తుమ్మెదా గొబ్బియల్లో గొబ్బియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మచ్చలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సరదాలు తెచ్చిందే తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు ముత్యాల వేసిన ముక్కులలో మురిపాల గొప్పియలో రత్నాలు పూసిన ముక్కులలో రాజులు గొప్పియలో బంగారు గీతల ముక్కులలో కాకల గొప్పియలో చక్కని చుక్కల ముక్కులలో చిక్కల గొప్పియలో వచ్చిందమ్మా మకర సంక్రాంతి పల్లె పల్లె సంతోషాలే తెచ్చిందమ్మా సిరుల సంక్రాంతి పచ్చనైనా సౌభాగ్యాలే విరిసే ముద్దల బంతి మురిసే చిరుచిమంతి హే కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో
రథం ముగ్గు వేసుకుంట ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో attitude పొంగల్ it's a blockbuster పొంగల్ Girls, no dangal, celebrate the Pongal. అంతవరకు ఇక్కడ కార్యక్రమం చాలా విజయవంతంగా నడుస్తుంది. అయితే మన విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ నరసింహరాజు గారు ఆయన ఆశయం ఇక్కడ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, వ్యాయామం చేయాలి, అలాగే జిమ్లో కూడా వ్యాయామం చేయాలి, యోగా చేయాలి, అలా క్రీడలు షటిల్ అటువంటి ఆడుకోవాలని చెప్పేసి ఆయన ఆకాంక్ష. వారు ఈ పార్క్ని ముందుండి నడిపిస్తున్నారు. అయితే ఇక్కడ మా చిన్న వినపం ఏంటంటే ఎంత ఎక్కువ మంది వస్తే అంత సంతోషించే పీడీ గారు ఇక్కడ వ్యాయామం చేయించేటప్పుడు ఆ వ్యాయామం వల్ల ఆరోగ్యం అందరికీ లభిస్తుంది కాబట్టి చాలామంది ఆసక్తి చూపించేది షటిల్ ఆడుకోవడానికి. ఆ షటిల్ కోర్టు ఉండబట్టి వ్యాయామంలోకి అందరూ వస్తున్నారు. వ్యాయామంలోకి వచ్చిన వాళ్ళకే షటిల్ ఆడుకునే అవకాశం ఉందని ఒక మాట చెప్పడంతో మరి ఆరోగ్యాభిలాషుల సంఖ్య బాగా పెరిగింది. అదేవిధంగా ఇక్కడ వ్యాయామం చేసేవాళ్ళు కూడా నెమ్మదిగా తెలుసుకుని షటిల్తో పాటు వ్యాయామం కూడా చేస్తున్నారు. కాబట్టి ఇటీవల మన క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు రంగరాజు గారు మన పార్క్కి వచ్చి సందర్శించడం జరిగింది. వ్యాయామం చేసేవాళ్ళని షటిల్ ఆడేవాళ్ళు కూడా ఏ విధంగా చేస్తున్నారో చూసి వారు మాకు ఒక చిన్న హామీ ఇచ్చారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే ఆ షటిల్ కోర్ట్ని అభివృద్ధి చేయాలి. ఆ చుట్టూ ఉన్నటువంటి ఇది గాలి దుమ్ము వచ్చినా వర్షం పడినా అది కొంచెం డ్యామేజ్ అవుతుంది. అందువల్ల ఆ షటిల్ కోర్ట్ని పటిష్టంగా ఏర్పాటు చేసి డే అండ్ నైట్ షటిల్ ఆడుకునే విధానంలో లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకు మించి మీరు చేసిన సౌకర్యాలన్నీ ఎక్సలెంట్. మీకు ధన్యవాదాలు, అభినందనలు. ఈ ఒక్కటి కూడా మీ చేతుల మీదుగా చేసినట్లయితే ఈ పార్కు పురోభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ ముఖ్య అతిథి రంగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు అల్లు సీతారామరాజు గారి పార్కులో
ముందుగా నిర్వహించబడిన సంక్రాంతి సంబరాలకి భోగి పంటలకు ఇచ్చేసిన పెద్దలకి, మున్సిపల్ కమిషనర్ గారికి, స్వాగతానికి అందరికీ శుభాకాంక్షలు. ఈ సాంప్రదాయంగా వచ్చే ఈ పండుగని మనం లాస్ట్ 4 years నుంచి జరుపుకుంటూ జరుగుతుంది. ఈ రకంగా ముందు కూడా ఇంకా ఘనంగా చేయాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. క్షేత్రానికి సంబంధించిన రిపేర్లు స్టార్ట్ చేశారు. అయినా రంగులు అయిన తర్వాత ఆ సెట్ బోర్డు కూడా చిన్న ఇష్యూ ఏంటంటే ఫ్యూచర్లో మన పిరమిడ్ పక్కన కూడా పెద్ద సైట్ ఉంది. అది కూడా డెవలప్ చేద్దామని మేము సంకల్పించాం. ముందుగా దాన్ని కూడా డెవలప్ చేసి అక్కడగా కూడా ఫ్యూచర్లో మున్సిపాలిటీ వారు కానీ సహకరిస్తే ఓ స్విమ్మింగ్ పూలు, ఓ షటిల్ కోర్టు కట్టుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి మేము ఆలోచించడం జరిగింది. అలాగే ఈ మధ్యనే జంగారెడ్డిలో మహాప్రస్థానం కూడా ప్రత్యేక అవసరం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒక 20 లక్షలు పో చేసాం అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి. అలాగా మా ప్రత్యేక అవసరం తరఫున ఎప్పుడు మన జంగాడు ప్రజలందరికీ సేవ చేయాలని, అన్ని రకాలుగా సేవ చేస్తామని చెప్పి మీ అందరికీ నమస్కారం. మాట్లాడవలసింది వ్యాయామం కావచ్చు, యోగా కావచ్చు, వాకర్స్ అసోసియేషన్ కావచ్చు, అంతా కలిపి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. క్షత్రియ సేవా సమితి వారు ఈ మున్సిపల్ పార్క్నే కాకుండా రీసెంట్గా హిందూ శ్మశాన వాటికి కూడా తీసుకొని వాళ్ళ మెయింటెనెన్స్లోకి వాళ్ళు కూడా దాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. వాటికి ఏం కావాలన్నా మున్సిపాలిటీ తరఫున కౌన్సిల్లో ఆమోదించి వాళ్ళకు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తాము. అదేవిధంగా ఇప్పుడు అధ్యక్షులు గారు చెప్పినట్లు, సేవా సమితి అధ్యక్షులు గారు చెప్పినట్లు పిరమిడ్ పక్కనున్న వాటిని కూడా డెవలప్ చేయడానికి వాళ్ళు సంకల్పించారు. ఆ విషయం ముందే రీసెంట్గానే ఒక 1 month క్రితము కౌన్సిలర్ గారైన నమ్మూరి రామచంద్రరాజు గారు మన మున్సిపల్ ఆఫీస్లో ప్రస్తావించారు. అక్కడ ఒక 40 సెంట్లు ఉంది, దాన్ని డెవలప్ చేయాలని. ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయడానికి మున్సిపాలిటీ తరఫున సహాయ సహకారాలు, కౌన్సిల్ ఆమోదంతో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, ప్రజల సౌకర్యం దృష్ట్యా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉన్న ఒకే ఒక పార్కు ఇది. దీన్ని డెవలప్ చేయడానికి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే క్షత్రియ సేవా సమితి వారికి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. నరసింహరాజు గారు ఆయన విలువైన సందేశాన్ని ఇస్తారు. ఇది అయిన తర్వాత మన కార్యక్రమం ముగుస్తుంది. అంటే ముగించడం అంటే మనం అల్పాహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఇక్కడ అతిథులు అందరూ కూడా అల్పాహారం తీసుకువెళ్ళాలని మేము ఆహ్వానిస్తున్నాం. సంబరాలకి ప్రత్యేకంగా ఒక చిన్న విషయం ఏంటంటే మేనేజ్మెంట్ వారు, మున్సిపల్ కమిషనర్ గారు గ్రహించింది ఏంటంటే ఇక్కడికి బాబు ఒకసారి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ కార్యక్రమంలో నెమ్మదిగా బతిమాలి కొంతమంది మేము తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేసి ఆనందంలో ఏంటంటే అలాగే జిమ్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ అలాగే సెటిల్ మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఎక్సర్సైజ్ చేస్తేనే దాంట్లో గంటలతో వాళ్ళు అనుకోకుండా చాలా ఎక్కువ మంది ప్రొద్దుట అంటే ఫ్యామిలీస్ తోటి వచ్చేసి భర్తో టీము, భార్య టీము ఉండి మేము విన్ చేయాలని కసితోటి ఇక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా పెంపొందించుకుంటున్నారు. అలాగే ఏంటంటే కొంత సేవా దృక్పథం ప్రసాద్ గారు అయితే ఏంటంటే మన యోగా మాస్టర్ అయితే ఏంటి, రామరాజు ఏంటి, వీళ్ళంతా అలాగేంటంటే ఇదంతా మేము ఏమీ టచ్ చేయలేదండి. ఇక్కడికి వచ్చి డైలీ వచ్చి ఇక్కడ చేసే ఎక్సర్సైజ్ చేసి ఈ కుటుంబం ఇది ఒక ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం అనే కాంక్షతోటి వాళ్ళు మేమంతటా మేము ఇది చేసుకుంటామని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళు కోరుకుని చేస్తున్నారండి. ఇది గమనించవలసిన విషయం. అది మా ప్రమేయం ఏముండదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసే ఆనందం, వాళ్ళు పొందే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే బర్త్డేలు వాళ్ళ ఇంటిగా చుట్టాలతోటి మానేసి మన ఈ కుటుంబంలోనే చేసుకోవాలని పెద్దోళ్ళంతా వచ్చి 2 కాంబినేషన్ జిమ్ కాంబినేషన్ తోటి
అంచేత ఇంట్రెస్ట్గా ఇక్కడికి వస్తున్నారు. అంచేత వాళ్ళు సెంటు కొట్టుకునేది ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ దాని దృష్ట్యా కోరుకుంటున్నారు అంతే, ఇంకో దృష్టిలో ఏం కాదు. ఎంచేతంటే ఈ కాంబినేషన్ తోటి కంపల్సరీగా అక్కడికి వెళ్ళిపోయి మమ్మల్ని మా మేనేజ్మెంట్ కానీ ఏ ఇబ్బంది కలిగించుకున్న ఫైనాన్షియల్గా అన్నీ వాళ్ళే చూసుకుని ఇలా ప్రతి సంవత్సరం చేయాలని తప్పనిసరిగా కోరుకుంటున్నారు. వాళ్ళు మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పంతాల దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా. పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు. ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము. పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము. స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు.
చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సిరుమట్టు వచ్చాడే గంధము గట్ర పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 చేస్తాడే మాట కలిపాడంటే మళ్ళీ చేసేస్తాడే అయ్యో ఆపలించాము ఆశలెక్కెడతాడే మంచోడమ్మా మంచోడనుకుంటే అడ్డెడ్డెడ్డెడ్డె మంచాలెక్కి మల్లెలు చల్లాడే ఆ తిరబన్నా సరళంతా వింటా వింటా పిల్లలతో ఇంటిని నింపావే రావు గారు ఫ్యామిలీ సంసారాన్ని మేడెక్కించావే తీపి వస్తువు చుట్టూ తిరిగి చేశావే కంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు చేస్తా మెట్టాగే రావాలి
గట్టు మీద రామసలకావే గోరింట పెట్టుకున్న సందమామావే
ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు డబ్బులు కార్డు కొంటానే డబ్బులు పంపిమన్నాడు ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు ఈస్ట్ బేస్ లో కొంటానే ఇంకా పంపేడు అసలు ఫ్లైట్ దిగితే ఈస్ట్ బేస్ డబ్బులు కార్డు పెట్టు పైన సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను ఇల్లాని భావనిస్తావా అప్పు సెట్ సెట్ చేసి తీసుకొస్తాను ఇల్లాని భావనిస్తావా దుబాయ్ సెంటు పుట్టిలోనా ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమ
హ్యాపీ పొంగల్ 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 నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ లేని లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు